ధర్మాన్ని కాపాడడం కోసం, ధర్మ రక్షణ కోసం, ధర్మాన్ని ఆచరించడం కోసం ఎన్నో ప్రయత్నాలు భగవంతుళ్ళ దగ్గర నుంచి మన ప్రజలకు అందించారు. అన్ని యుగ యుగాల్లో ఏదో ఒక క్రియ చేస్తూనే వచ్చారు. ఈ చిత్రంలో మీరు అడిగిన ప్రకారంగా బాలయ్య బాబు గారు హారతి ఇచ్చే విషయం గురించి విశదీకరించమన్నారు. అది ఇవ్వడంలో ఆ అఘోరి తత్వంలో వారికి లిమిట్స్ ఉండవు, రూల్స్ ఉండవు. ఓకే. వాళ్ళకి సర్వస్వతంత్రులు. ఓకే. వారు ఏమైనా చేయగలుగుతారు, ఏమైనా సృష్టించగలుగుతారు. బియాండ్ లిమిట్స్. వారికి ఇంతే శక్తులు ఉంటాయి, అంతే శక్తులు ఉంటాయి అనేటువంటిది లేదు. వారు నీరులో నడవగలుగుతారు, ఆకాశంలో ఎగురగలుగుతారు. వారి ప్రయాణాలు రకరకాలుగా వారు చేయగలుగుతారు. ఒక ఆసనంలో కూర్చున్నాం అనుకోండి, మనమేమో కుర్చీలో కూర్చున్నాం. వారు అప్పట్లో వాళ్ళ ఆసనాల్లో కూర్చుంటే ఉన్న పళంగా ఆ భూమితో పాటు రావణ బ్రహ్మ సీతమ్మ వారిని పర్ణశాలలో వెళ్ళి కింద పెకిలించి తీసుకెళ్ళాడు, పర్ణశాలతో సహా. ఆ మాదిరి ఆ స్వామి రావణ బ్రహ్మ ఎలా చేశాడో అలాగే ఇక్కడ కూడా వీరు ఎప్పుడు కూర్చున్నా వాళ్ళు ఏవి కావాలంటే అది చేయగలుగుతారు. ఆ ఆసనంతో పాటు ప్రయాణించే శక్తులు కూడా అఘోరాలకి ఉంటాయి. అసలు అఘోరాల తత్వం ఎలా ఉంటుంది? శివుడి యొక్క తత్వము, శివతత్వము, వారే శివాంశ సంభూతులుగా, శివ స్వామి ప్రతిరూపులుగా వారు ఉంటారు. వారికి ప్రాపంచిక విషయాలతో సంబంధాలు ఉండవు. ఎంతసేపు శివం శివం శివోహం. అందుకని మన వాళ్ళు గతంలో ఈ శివుడికి చక్కటి 3 పదాలు పెట్టారు. సత్యం, శివం, సుందరం. అది అనుకోకుండా ఇంకా ఎక్కువ ప్రాచుర్యంలో రావడానికి రాజ్ కపూర్ గారు ఒక చిత్రం సత్యం, శివం, సుందరం అనే పేరు పెట్టి మరీ తీసి ఒక పాట పెట్టారు. అంటే ప్రాచుర్యం గురించి గుర్తుకు చేశా కానీ దానికి దీనికి సంబంధం లేదు. అలాగే ఇక్కడ వారు ఎన్నో చేయగలుగుతారు అఘోరాలు. ఇంకోటి అఘోరి దానికి ఇంకొక చక్కటి నానుడి మామూలు ప్రజలకి అర్థమయ్యే రీతిగా ఆ అంటే నాశనము కానిది డాష్ ఘోర. ఘోర అంటే ఘోర కలి, ఘోరము అనే పదాలు వాడుతూ ఉంటాము. అంటే ఎవ్వరికీ చెడు చేయని, తలంపులో కూడా మెదలాడని మహామహిమాన్విత అవతార మూర్తులు అఘోరీలు. అఘోరి అర్థం మరి మాధ్యమంలో ఇంతవరకు చెప్పలేదు, నేను చెప్తున్నాను. కానీ గత సంవత్సరం నుంచి సోషల్ మీడియాలో చాలా మంది అఘోరాలు అని వాళ్ళ పేర్లు చెప్పుకొని ప్రజల ముందుకు వచ్చేసి నేనే అసలు అఘోరాలు కావచ్చు, ఇటువంటి అఘోరాలు ఎవరు సమాజంలోకి మనతో వచ్చి మాట్లాడడం కావచ్చు, ఇలా ఎవరు చేయరు. అంటే ఇక్కడ ఒకటి ఉన్నది తల్లి, హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఈ అఘోరాలు అఘోరీలు జీవన విధానాలు వాళ్ళ శైలి వేరు. వారు రహస్య జీవనాన్ని గడుపుతారు. నేను హిమాలయాల్లో వెళ్ళినప్పుడు నేను సంచరించినప్పుడు వారిని కొంతమందిని కలవడం జరిగింది. తల్లుల్ని తండ్రుల్ని కూడా, నాగ సాధువుల్ని కలవడం జరిగింది. రకరకాల తపస్సులు చేసుకున్న తపస్వి ధురంధరులను కూడా, మహిమాన్వితులను కూడా కలవడం జరిగింది. అయితే వారు అగ్నిని సృష్టించగలుగుతారు. పంచభూతాల్లో ప్రతిదాన్ని వారు ఆధీనంలో ఉంటాయి. గ్రహాలు ఆధీనంలో ఉంటాయి. ఎలాగైతే రావణ బ్రహ్మ వారి టైంలో నవగ్రహాల్ని 9 మెట్లుగా చేసి నిత్యము వారిని త్రొక్కుతూ ఆసనాన్ని అధిష్ఠించేవాడు. ఇది సినిమాల్లో కూడా చూపించారు. అంటే ఏమిటి? అంత శక్తి, అంత యుక్తితో కూడుకున్న వ్యక్తి అని అర్థము. అంటే మీకు ఒక శక్తి, దివ్యశక్తి మీకు సంపాదించినప్పుడు ఏ రూపం కావలిస్తే ఆ రూపం ధరిస్తుంది. ఏ దేవుణ్ణి మీరు ప్రేర్ చేస్తే ఆ దేవుడు ఈ దివ్య శక్తితో ఆ రూపాన్ని తీసుకొని మీకు దర్శనాలు ఇస్తాడు. కృష్ణుడు కానీ, రాముడు కానీ, మన దశావతారాల్లో 9 అవతారాలు జరిగాయి. 10వ అవతారం మరి శంబలలో త్వరలో, అంటే ఇంకా టైం ఉంది, కొన్ని లక్షల సంవత్సరాలు. మరి కల్కి భగవాన్ రావడానికి అందరికీ తెలిసిందే. 4,32,000 సంవత్సరాలు దాని యొక్క సమయం. అందులో 5,126 సంవత్సరమే జరుగుతోంది. ఉగాదికి 26 కంప్లీట్ అవుతాయి.
వస్తోంది కదా ఉగాది. అవును. అందుకని అఘోరీలు వారి యొక్క జీవన విధానము, రహస్య జీవనము ప్రజల్లో ఎవరన్నా పూర్వజన్మ సుకృతం చేత ఓకే. వారికి స్వప్న దర్శనాలు ఎవరికన్నా జరగడానికి వీలుంది. వారు చిరునామాలతో సహా పలానా అఘోరి స్వామి గారు పలానా చోట ఉన్నారనేటువంటి స్వప్న దర్శనాలు కొంతమందికి జరిగిన వాళ్ళు వెళ్ళి దర్శనాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. వారు గనక ప్రత్యేకించి ప్రాధేయపడి ప్రాణం వెళ్ళితే వారికి మన్నించి ఈ యొక్క సమాజంలో వారింటికి పూజా పునస్కారాలు స్వీకరించడానికి రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే. అది ధన్యులు. పూర్వజన్మ సుకృతం లేకపోతే రారు. అంతే స్వామి. వారు ప్రజల్లో వచ్చేవాళ్ళు కాదు. వారు ఈ యొక్క ప్రపంచ రచన తర్వాత సనాతన ధర్మాన్ని వారు స్థాపించి అందరినీ కూడా ఈ హిందూ ధర్మాన్ని ఉజ్వల భవిష్యత్తు అందరూ ధర్మంగా ప్రవర్తించడానికి వీలుగా వారు కృషి ఉంటుంది. వారు ఒక పర్పస్తో వస్తారు, ఆ పర్పస్ కంప్లీట్ చేసుకుంటారు. వాళ్ళకి ఏజ్ కూడా వాళ్ళు నిర్ణయించుకోగలరు. అండర్లైన్, ఓహో. మనం 100-127 బతికితే మహా ఎక్కువ. అవును. వాళ్ళు ఇఫ్ దే వాంట్ దే కెన్ కంటిన్యూ ఎప్పుడు వరకు అంటే అప్పుడు వరకు. ఎలాగైతే భీష్మ ఉండదంటారా వాళ్ళకి? వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎలాగైతే భీష్మాచార్యులు వారికి ఉందో భీష్ముడికి ఉందిగా. 238 సంవత్సరాలు జీవించిన మహా వ్యక్తి, బలశాలి. మహాభారతంలో తాతగారు అంటాం కదా భీష్మాచార్యులు వారు. అంటే వాడు అమ్మగారు ఆయనకి బ్లెస్ చేసి ఇచ్చిన వరం. ఇక్కడ వీరు శక్తి సంపాదించి ఆ స్థితికి వెళ్తారు. అరే అపర శివురులు, అపర పరమేశ్వరులు, శివుడే వారు. అంటే అంత పవిత్రత, అంత నిష్ఠ నియామకాలతో ఉంటారు. కాబట్టి వారు అద్వితీయులు, అమోఘులు, అనంతులు, దివ్య శక్తి సంపన్నులు. దాని గురించి ఎప్పుడు మనం డిస్కషన్ కూడా చేయడానికి మనకి ఆ తెలియదు ప్రపంచంలో వాళ్ళు. కాబట్టి మనమంతా మానవ ప్రపంచం, వాళ్ళంతా అఘోరీ ప్రపంచం. ఓకే. ఆ ప్రపంచాలు వేరు, పితృలోక ప్రపంచాలు వేరు, బ్రహ్మలోక ప్రపంచాలు వేరు. మీరు ఎప్పుడైనా చూసారా? ఏదేనండి? మీరు ఎప్పుడైనా చూసారా దేనిని? మనకున్న ప్రపంచాలు మనిషి చనిపోయిన తర్వాత ఇవి డైమెన్షన్స్ అంటామమ్మా. ఈ డైమెన్షన్స్ అంటే ఆ విజువలైజేషన్ చేశారా ఎప్పుడైనా మీరు? నేను నా ధ్యాన స్థితిలో చాలా ప్రయాణం చేశాను. ఆత్మ ప్రయాణాలు నాకు అనుభవం. తర్వాత ఆ ఆత్మ ప్రయాణాల్లో మీకు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. ప్రయాణాలు మీరు మామూలు జీవితంలో కూడా, దైనందిక జీవితంలో కూడా, సాధారణ మానవులు కూడా ఆత్మ ప్రయాణాలు చేస్తారు రాత్రుళ్ళు. సోల్ ట్రావెలా? సోల్ ట్రావెలే అనుకో. అంటే శరీరం ఇక్కడే ఉంటుంది, థాట్ విల్ క్యారీ సోల్ అన్నమాట. అంటే సోల్కి థాట్కి అంటే థాట్ రూపం తీసుకుంటుంది. మీ థాటు ఆ నిద్రాణ స్థితిలో ఉండేటువంటి ఆ యొక్క ఆత్మని స్వీకరిస్తూ దాన్ని స్నేహంగా తీసుకెళ్తూ ఉంటుంది. థాట్ లేకుండా ఏదీ లేదు ప్రపంచంలో. మీరు నన్ను చూస్తున్నారంటే దెర్ ఈజ్ ఎ థాట్, మీరు నాతో మాట్లాడుతున్నారంటే దెర్ ఈజ్ ఎ థాట్. థాట్ లేకుండా ఈ ప్రపంచ సృష్టి లేదు. బ్రహ్మకి థాట్ లేకుండా ఈ ప్రపంచమే లేదు. ఎస్, ఐ అగ్రీ సార్. గురుగారు, అయితే మరి అఖండ సినిమా ఎంత ట్రోల్ అవుతుంది కదా, ఎంత ట్రోల్ చేస్తున్నారు మరి మా బాలయ్య బాబుని, మీరేమంటారు? బాలయ్య బాబు సమర్థుడు. నటనలో వారికి ఓనమాలు నేర్పడానికి వారి యొక్క పూర్వపు వైభవం తన తండ్రి గారు, గురువులు దైవంతో సమానమని ఎన్నోసార్లు చెప్తారు. మీకు బాగా దగ్గర కదా? మేము చాలాసార్లు వారి కుటుంబంతో దగ్గర మాట్లాడేవాళ్ళం. పుండ్రీకాక్షయ్య గారిని వారికి చాలా సన్నిహితులు. వారు పరిచయం చేశారు. వారు 49 రామారావు గారితోనే చిత్రాలు తీసిన వ్యక్తి. చిత్రసీమలో చాలా 50 ఏళ్ళ. ఎంతకాలం పరిచయం ఉంది వాళ్ళ ఫ్యామిలీ తోటి? చాలా ఏళ్ళ. ఇప్పటికీ కూడా? ఇప్పటికీ అప్పుడప్పుడు అవసరాలను బట్టి. అంటే మాకు పుండ్రీకాక్షయ్య గారు, వారి ద్వారా రామారావు గారి బంధువులు వారు. ఏంటంటే మేము ఎక్కువగా వారిని పరిచయం ఉంది కదా అని పలకరింపడం, ఏదన్నా అవసరాలని బట్టి మాట్లాడడమే తప్ప మేము ప్రత్యేకించి మేముగా మాకే కార్యక్రమాలు ఉండవు. కాబట్టి అవును, సీనియర్ ఎన్టీఆర్ గారితో వారితో కూడా మాకు పరిచయం, ఫస్ట్ పరిచయం ఎన్ని సంవత్సరాల కిందట? 67, 68 ఆ టైంలో వారికి పరిచయం మన
వీరే చేశారు. ఓకే. తర్వాత వారు కూడా మన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు కూడా మాకు అత్యంత ఆప్తులు అప్పట్లో. అప్పుడు మీ వయసు ఎంత స్వామి? అంటే మేము అప్పుడు కొంచెం ఇంత పెద్దవాళ్ళం కాదు, కొంచెం తక్కువే కదమ్మా. ఇప్పుడు నేను పెద్దవాడిని కదా, దాయడానికి ఏమీ వయసు లేదు కాబట్టి అప్పుడు ఈ కొంచెం యుక్త వయసే. కానీ మాకు ఈ ఆధ్యాత్మిక చింతన వీటిలో పరిచయాలు, వాళ్ళు అలా రకరకాల వాళ్ళు. ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చాలా ఏళ్ళైంది, 45, 50 ఏళ్ళు. ఎక్కువగా 50 ఏళ్ళు అయితే దరిదాపు. అంటే నేను ఎక్కువగా ట్రావెలింగ్లో ఉంటూ ఉంటాను. మీ గురించి చాలా తక్కువ తెలుసు, ఎందుకంటే చాలా వీడియోస్ చేశారు మీరు చాలా ఛానల్స్లో. అంటే నేను నా గురించి కంటే మానవుల యొక్క జీవితము బాగుపడాలని, జీవిత సాఫల్యం వారు పొందాలని ఈ దివ్య విశ్వశక్తి పరివార్ అనేటువంటి ప్రచారాన్ని నేను ఎన్నో సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? ఇంకా ఎక్కువే. 50? 50కి 1-2 తక్కువ అనుకుంటా. ఓకే. నేను ఎప్పుడు, కానీ చాలా 4 పదులు ఖచ్చితంగా దాటింది, 45 కూడా దాటిండొచ్చు. అప్పటి నుంచి చాలామంది ఆహ్వానించడాలు అవి ఇవి, ప్రజల్లో మమేకం అవుతూ వారికి భక్తి సంబంధించిన మెళుకువలు, ధ్యానానికి సంబంధించిన మెళుకువలు, సాధన మెళుకువలు, బీజాక్షర మంత్ర సాధనలో ఉండే మెళుకువలు, ఈజీ మెథడ్స్, ఇలాంటివి ఇప్పుడు కొంచెం అవి పూజా విధానాలు, క్రతువులు అవి కొంచెం ఎక్కువ. అప్పుడప్పుడు ఇలాంటి అవకాశం దొరికినప్పుడు వాళ్ళకి మాట్లాడుతూ ఉంటాను, చెప్తూ ఉంటాను. వాళ్ళని ఉత్సాహపరచడానికి ఏదైనా ఒక సంస్థ, ఒక దీని ద్వారా సంప్రదిస్తే ఒక జెన్యూన్గా ఉంటుంది కాబట్టి ఒక దానికి విలువలు ఉంటాయి కాబట్టి అలాంటివి అప్పుడప్పుడు పూజలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఉపన్యాసాలు కూడా జరుగుతూ ఉంటాయి.